లలి టిఫిన్ చేయలేదా ఇంకా? లేదండి, పొద్దున పని చేస్తూ స్లిప్ అయి కింద పడిపోయినా, కాళ్ళు పెనికింది, బాగా నొప్పిగా ఉంది. సరే సరేలే, నేను బయట తింటా ఏమన్నా. ఏమండి, ఆఫీస్కి వెళ్తున్నారా? అవు ఉండొచ్చు కదండి, హాస్పిటల్కి వెళ్దాం. నొప్పి భరించలేకపోతున్నా. నీకు కాలు బెనికింది అంతే. నీ కాలు కోసం నేను బయట ఆఫీస్ మానేసుకొని ఉండాలా? నాకు అవతల మస్తు పనులు ఉన్నాయి. ఏంటండి మీరు కొంచెం కూడా అర్థం చేసుకోరు? అసలు మీరు హస్బెండ్ లాగా చేస్తున్నారా? అరే నాకు అవతల మస్తు పనులు ఉన్నాయి ఆఫీస్లో. ఇప్పుడు నీ కోసం ఆఫీస్ మానేసుకొని ఉండాలా? కాలు బెనికింది, నీ కాలు మిరగలే. మరీ అంత ఓవర్ యాక్షన్ చేయకు. డాక్టర్కి ఫోన్ చేస్తే ఆడొచ్చి చూస్తాడు. హలో, హాయ్ రా. ఎక్కడా? ఏం లేదు, పని చేస్తూ మెట్ల మినికలు జారి పడ్డదంట. కాలేదో నొప్పి ఉందంట. కొంచెం ఇంటికి వస్తావా? అవునా, సరేరా. వాడు గంటలో వస్తాడంట. ట్రీట్మెంట్ చేయించుకో, ఏం కాదులే. ఇంత దానికి ఇంత చేయకు. కొంచెం నొప్పి తగ్గగానే ఇంట్లో పనులన్నీ చూసుకో, అర్థమైందా? నేను వెళ్తున్నా ఆఫీస్కి. అసలు ఏం మనిషినా? పిల్లం కాలు జారి కింద పడి కాలు వెనుకది కనీసం పట్టించుకోవట్లేదు. అంత నా కర్మ. వస్తున్నా. వస్తున్నా. కిరణ్, నువ్వా? రా. కాలుకేమండి? పొద్దున పని చేస్తూ స్లిప్ అయి కింద పడిపోయినా, బెనికినట్టుగా ఉంది, బాగా నొప్పిగా ఉంది. తీసుకెళ్తా, జాగ్రత్త. కిరణ్ అంటే నువ్వా? నేను మా ఆయన ఫ్రెండ్ అనుకున్నా, నా ఫ్రెండ్ అనుకోలేదు. ఇప్పుడు ఎలా ఉంది? బాగా నొప్పిగా ఉంది. అవునా? ఇది చూడండి. ఇక్కడ ఓకే. సరే, ఏం కాదులే, జస్ట్ స్లిప్ అయ్యావు కదా. ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. సరేనా? సరే, అలా పడుకో. ఓకే అయిపోయింది. ఏం కాదులే. తగ్గిపోతుందిలే కొంచెంలే. ఈ ట్యాబ్లెట్ వేసుకో తర్వాత. ఇంకేంటి, పెళ్ళి అయిపోయింది, అప్పటి నుంచి టచ్లోనే లేవు. ఇక్కడ నువ్వు కూడా బిజీ అయిపోయినట్టున్నావు. పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాను, 2 పిల్లలు. నేనే సొంతంగా క్లినిక్ పెట్టుకున్నా. ఏదైతేనే మొత్తానికి సెటిల్ అయిపోయావు. ఏదో దేవుడిదే. సరే కూర్చో, నువ్వు వచ్చినప్పటి నుంచి నీకు మంచినీళ్ళు కూడా తెలియదు. కాఫీ తీసుకొస్తాను, కూర్చో. వస్తాను. కాలేజీలో ఎలా ఉన్నావు? ఇప్పుడు కూడా అలానే ఉన్నావు. ఇంకా
మీ హస్బెండ్ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు, నన్ను అసలు పట్టించుకోడు. అవునా? ఏ? చూసావుగా, ఇంత కాలు నొప్పితో ఉంటే కూడా డాక్టర్ వస్తాడని ఫోన్ చేస్తానని మీకు ఫోన్ చేసి వెళ్ళిపోయాడు. ఓ, ఆయన అలా ఎలా వెళ్ళిపోతాడు? అంత నా కర్మ. సరేలే. నువ్వు ఇలా బాధపడుతూ ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. కాలేజీ రోజులు నేను చాలా లవ్ చేశా. నువ్వు ఎప్పుడైతే మీ హస్బెండ్తో పెళ్ళి ఫిక్స్ అయిపోయిందో తర్వాత నేను సైలెంట్ అయిపోయినా. అప్పుడే నేను ధైర్యం చేసి నీకు నా లవ్ ప్రపోజ్ చేస్తే నీకు ఏదో ఒక విధంగా పెళ్లి చేసుకునేవాడిని. సరేలే, ఏం కాదు. సరేలే, నీకేం ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి. నా నంబర్ అదే. నీ నంబర్ అదేనా? అదే కదా. సరే, నువ్వేం టెన్షన్ పడకు. నీ హస్బెండ్ మారుతారులే. నీ హెల్త్ జాగ్రత్త, సరేనా? రేపు సాయంత్రం నేను కాల్ చేస్తాను. నీ హెల్త్ ఎలా ఉందో నాకు చెప్పు, సరేనా? సరే అయితే జాగ్రత్త. హే, పడుకున్నావేంటి? లే, నేను ఫ్రెష్ అయ్యేసి అన్నం పెట్టు. వంట ఏం చేయలేదండి. వంట ఏం చేయలేదా? కిరణ్ గారు రాలేదా? వచ్చాడు, ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు. ఇంకా తగ్గలే నీకు నొప్పి? అంత నొప్పి అంత తొందరగా ఎట్లా తగ్గిపోతుందండి? మేము శరీరాన్ని ఉన్నది. అమ్మా, హలో హలో కిరణ్. లలి, ఎలా ఉంది జల్దీ? కొంచెం నొప్పి తగ్గింది. టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకున్నా. మీ హస్బెండ్ వచ్చాడా? వచ్చాడు. ఓకే, కొంచెం కాళ్ళు పట్టమని చెప్పండి మీ హస్బెండ్కి. ఎవరిని? నా భర్తనా? నేను వంట చేయలేదని కోప్పడి నా మీద అరిచి బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన నాకు కాళ్ళేం పడతాడు. అవునా? మీ హస్బెండ్ మరీ అంత సాడిస్టా? ఏం చేస్తాను, చెప్పాను కదా నీకు. వైఫ్కి హెల్త్ బాగోలేకపోతే పక్కనే ఉండాల్సింది పోయి అలా చేదరించుకుని వెళ్ళిపోవడం ఏంటి? ఆయన ముందు నుంచి అంతే కిరణ్, అసలు ఏది పట్టించుకోడు. సరే సరే, నువ్వైతే టైంకి తిను, ట్యాబ్లెట్స్ అయితే వేసుకో. నేను మళ్ళీ రేపు ఈవినింగ్ వస్తా, సరేనా? నిజంగా వస్తావా? నిజంగా వస్తా, నువ్వేం టెన్షన్ పెట్టు. అలాగే. సరే. హలో 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 కిరణ్, చెప్పు లలి. ఏం చేస్తున్నావు? ఏం లేదు, క్లినిక్లో ఉన్నా. చెప్పు. ఓ, బిజీగా ఉన్నావా? అలాంటిది. ఈవినింగ్ ఒకసారి వస్తావా? ఏమైంది? ఏం లేదు, ఎందుకు నేను చూడాలనిపిస్తుంది. అవునా? సరే వస్తా. సరే, ఉంటాను. సరే.
ఏంటి ఇంత సడన్గా పిలిచా? నేను చూడాలనిపించింది. అవునా? కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కనీసం నన్ను కన్నెత్తి కూడా చూసేదాన్ని కాదు. సరే మరి ఎందుకు మరి ఏంటి అసలు మీ హస్బెండ్ ప్రాబ్లం ఏంటి? ఏమండి, ఆయనకు ఆఫీస్లో ఏదో అమ్మాయితో లింక్ ఉంది. అందుకే నన్ను అసలు పట్టించుకోరు. సరేలే, ఏం కాదులే, మారుతాడులే. ఐ లవ్ యూ లిల్లీ. నిజమా? నిజం. ఇంకా నన్ను లవ్ చేస్తున్నావా? చచ్చేంత వరకు లవ్ చేస్తూనే ఉంటా. లవ్ యూ టు కిరణ్. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏం చేస్తున్నారు? కొంచెం ఆఫీస్లో మీటింగ్ అని చెప్పు. ఏంటండి మీరు ఎప్పుడు చూసిన ఫోనేనా? ఆఫీసు వర్క్ ఇదేనా? మాట్లాడండి. ఏం మాట్లాడాలి? రోజు మాట్లాడుతున్నా కదా. కనీసం నా హెల్త్ ఎలా ఉందో కూడా పట్టించుకోరా? ఏమైంది నీకు? బాగానే ఉన్నావు కదా. వీడిప్పుడే ఫోన్ చేయాలా? ఎక్కడికి? ఫోన్ మాట్లాడేసి వస్తున్నా. ఎవరు? మా ఫ్రెండ్ చేసిండు ఆఫీస్ నుంచి. ఎవరు చేస్తారో నాకు తెలుసులే. ఆ శ్వేతనే కదా నీ ఆఫీస్లో ఉంటుంది. నీకు నా మీద అంత అనుమానం ఏంది? నీకు ఇదే పనా? హలో కిరణ్, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. అదంతా కాదు కిరణ్, నువ్వు ముందు ఇంటికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. సరే. మళ్ళీగా ఏమైంది? కిరణ్, నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో. ఏమైంది? అతని టార్చర్ని భరించలేకపోతున్నా. ఇందాక నా పైన చేయి చేసుకున్నాడు కూడా. ప్లీజ్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సరే, నువ్వేం టెన్షన్ పడుకో. మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుతాం, సరేనా? పద.